ఈరోజు సీరియల్లో ట్విస్ట్ అదిరిపోయింది. అసలు మిస్ అవ్వకండి. విక్రమ్ కృష్ణని వాళ్ళ మావయ్య రామచంద్రయ్య చిట్టి విషయంలో కోపడ్డాడు. అసలు ఏం జరిగింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా వీడియోలో చాలా ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మన హీరోయిన్ రాధని మన హీరో విక్రమ్ కృష్ణ గట్టిగా పట్టుకుని తన చేతులకు ఉన్న కట్లు విప్పమని అడుగుతాడు. కానీ ఇక్కడే మన హీరోయిన్ రాధ ఎలా అయితే విక్రమ్ కృష్ణ చేతుల మీదుగా తప్పించుకుని హాల్లోకి పరిగెడుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ హాల్లో చాలా గందరగోళం చేసేస్తారు. తర్వాత వీళ్ళ గందరగోళం మధ్యలోకి మన హీరో విక్రమ్ కృష్ణ తల్లిని లాగేస్తారు వీళ్ళు. తర్వాత వాళ్ళిద్దరూ వీళ్ళని విడదీసి, ఏంటి అసలు ఏమైంది, ఉదయాన్నే ఎందుకు మీరు గొడవ పడుతున్నారో అని అడుగుతారు వాళ్ళు. దానికి మన హీరోయిన్ రాధ ఇలా సమాధానం చెప్తుంది, మేమిద్దరం దొంగ పోలీస్ ఆట ఆడుతున్నామా అని చెప్తుంది. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ తండ్రి నందగోపాల్ ఇలా అడుగుతాడు, ఏంటమ్మా ఇప్పుడైతే దొంగ ఎవరు పోలీస్ ఎవరు అని అడుగుతాడు. దానికి మన హీరోయిన్ రాధ, దొంగ అయితే మీ కొడుకే, పోలీస్ నేను అని చెప్తుంది. అప్పుడు రామలింగం ఇలా అంటాడు, అంతా బాగానే ఉంది కానీ మరి పోలీస్ వెనకాలే దొంగపడుతున్నాడు ఏంటి అని. కట్టేశాను కదా, ఆ కట్లు విప్పమని వెంటపడుతున్నాడని చెప్పి మళ్ళీ వీళ్ళు పరుగులు మొదలు పెడతారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవ రామచంద్రయ్య దగ్గరికి వెళ్తుంది. రామచంద్రయ్యని పట్టుకుని వాళ్ళ అల్లుడు మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, పట్టుకోండి అంటాడు. దానికి మన హీరోయిన్ రాధ ఇలా అంటుంది, ఏంటి మీ అల్లుడు నన్నే పట్టుకోలేకపోతున్నాడు, నన్ను పట్టుకోలేకపోతే ఇంకా దొంగల్ని ఏం పట్టుకుంటాడు, దొంగలు వచ్చినప్పుడు కూడా ఆగండి పట్టుకోండి అంటాడా ఏంటి మీ అల్లుడు అని తనని కూడా ఆ హడావిల్లోకి లాగి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతారు వీళ్ళు. తర్వాత దమయంతి ఇంకా వాళ్ళ అత్తయ్య కూర్చుని తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు హాల్ అనుకుంటున్నారో లేకపోతే వాళ్ళ బెడ్రూమ్ అనుకుంటున్నారో అని తిడితే, తర్వాత బామ్మగారు పెదపకాలము ఇంకా పెదప బుద్ధులు ఇంకా ఇంతే చేస్తారు, వీళ్ళేం చేస్తారులే అని అంటారు. ఆ మాటలకు మన హీరోయిన్ రాధకి కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ మన హీరో విక్రమ్ కృష్ణ మాత్రం రాధను వదలకుండా అలా రాధ వెనక తిరుగుతూ ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ రాధ అడుగుతుంది, ఏంటి ఇలా నా వెనకాల తిరుగుతున్నావు అని. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా సమాధానం చెప్తాడు, నీ బ్లౌజు హుక్స్ ఊడిపోయింది, అది పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఇందాకటి నుంచి, నువ్వేమో కుదురుగా ఒక చోట ఉండట్లేదు అని చెప్తాడు. దానికి మన హీరోయిన్ రాధ ఆగి మన హీరో విక్రమ్ కృష్ణతో బ్లౌజ్కి హుక్స్ పెట్టించుకుంటుంది. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక్కడతో ఈ సీన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో ఏమవుతుందో చూద్దాం, వచ్చేయండి. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, నా వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీ మొబైల్లో కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీలో కంటే ముందుగానే మన ఫోన్లో మీకు నచ్చిన సీరియల్స్ చూసేయచ్చు. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ ఒక చోట నుంచుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ రాధ హీరో విక్రమ్ కృష్ణ దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది అంత బాధపడిపోతున్నారు అని అడుగుతుంది. దానికి విక్రమ్ కృష్ణ ఇలా సమాధానం చెప్తాడు, మా మావయ్య నాతో మాట్లాడట్లేదు, ఎదురుపడినా పలకరించినా కూడా మాట్లాడట్లేదు అని చెప్తాడు. దానికి రాధ ఇలా అంటుంది, మీ మామయ్యకి మీ పైన ఉన్నది కోపం కాదు ప్రేమ అని నిన్న నైట్ జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం మాట్లాడుకున్నారు, తను మేనల్లుడిని రామచంద్రయ్య ఎలా పొగడాడు అన్న విషయాలన్నీ కూడా మన హీరోయిన్ రాధ మన హీరో విక్రమ్ కృష్ణకు చెప్తూ ఉంటుంది. ఇవన్నీ విని మన విక్రమ్ కృష్ణ అయితే చాలా సంతోషపడతాడు. తర్వాత మన హీరోయిన్ రాధ విక్రమ్ కృష్ణతో ఇలా అంటుంది, మీరు వాళ్ళ అమ్మాయిని వెతికి తీసుకొస్తా అన్నారు కానీ మీరు తీసుకురాలేదు, అందుకని ఆయనకి మీ మీద కోపం, మీరు వీలైనంత తొందరగా వాళ్ళ అమ్మాయిని వెతికి తీసుకొస్తే ఆయనకి మీ మీద ఉన్న కోపం పోయి మీతో మాట్లాడతాడు అని సమాధానం చెప్తుంది మన హీరోయిన్ రాధ. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళ మావయ్య మాత్రం మాట్లాడు, నీలాగా నేను ఇచ్చిన మాట తప్పే మనిషిని కాదు, నేను నిక్కచ్చైన మనిషిని అని సమాధానం చెప్తాడు. ఏంటి మావయ్య అలా మాట్లాడుతున్నారా అంటాడు మన హీరో. అప్పుడే రామచంద్రయ్య ఇలా సమాధానం చెప్తాడు, నువ్వు ఇచ్చిన మాటని మర్చిపోయావు, నువ్వు ప్రియని పెళ్లి చేసుకుంటానన్నావు కానీ నువ్వు ప్రేమించిన రాధని పెళ్లి చేసుకుని వచ్చావు, నా కూతురు చిట్టిని వెతికి తీసుకొస్తానన్నావు కానీ నువ్వు ఆ విషయమే మర్చిపోయి రాధని పెళ్లి చేసుకుని తనతో సంతోషంగా ఉంటున్నావు, నీలాంటి మనుషులతో నాకు మాట్లాడాల్సిన అవసరం ఏమాత్రం లేదని సమాధానం చెప్తాడు రామచంద్రయ్య విక్రమ్ కృష్ణతో. రామచంద్రయ్య ఇంకా విక్రమ్ కృష్ణని ఇలా అంటాడు, నీకు నీ సుఖమే ముఖ్యం, నీ సంతోషమే ముఖ్యం, నువ్వు చాలా స్వార్థపరుడివి అని చాలా మాటలే అంటూ ఉంటాడు మన హీరో విక్రమ్ కృష్ణని వాళ్ళ మావయ్య. అప్పుడు మన హీరో విక్రమ్ కృష్ణ, లేదు మావయ్య మీరు అలా మాట్లాడకండి, మీరు చిట్టి కోసం ఎంతైతే ఎదురు చూస్తున్నారో అంతకంటే ఎక్కువే నేను ఎదురు చూస్తున్నాను, ఇంటికి చిట్టి రావాలని మీరు ఎంతైతే ఆశపడుతున్నారో అంతే ఆశ నేను కూడా పడుతున్నాను, మీరు ఎప్పుడెప్పుడు చిట్టిని చూద్దామా అనుకుంటున్నారు కానీ నేనైతే ఆ ఎప్పుడెప్పుడు చిట్టిని చూడాలా అన్న బాధ నుంచి బయటికి రాలేకపోతున్నాను మావయ్య, నేను చిట్టి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఆ ప్రయత్నాలన్నీ సఫలమవుతున్నాయి, ఒకచోటే ఆగిపోతున్నాయి, నేను వీలైనంత తొందరగా చిట్టిని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను మావయ్య, నా మాట నమ్మండి అని చెప్తూ ఉంటాడు.
అప్పుడు రామచంద్రయ్య మన హీరో విక్రమ్ కృష్ణతో ఇలా అంటాడు, నేను నీ మాటలు నమ్మను రా, నువ్వు నేను పెంచిన విక్రమ్ కృష్ణవు కాదు, నువ్వు పూర్తిగా మారిపోయావు. నువ్వు నేను పెంచిన విక్రమ్ కృష్ణవు అయితే నేను నీ మాట నమ్మేవాడినేమో, కానీ ఇప్పుడు నీలో వచ్చిన మార్పు, నీలో నువ్వు మాట్లాడే ఒక్క మాట కూడా నన్ను నమ్మనివ్వడం లేదు. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ తన మావయ్యని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు, కానీ రామచంద్రయ్య మాత్రం ఇంకా నువ్వు మాట్లాడొద్దు, నువ్వు నాతో అస్సలు మాట్లాడొద్దు, నా చిట్టిని ఎప్పుడైతే నువ్వు తీసుకొచ్చిన ఎదురుగా నుంచోబెడతావో ఆ రోజే నేను నీతో మాట్లాడతానని ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదండి ఈరోజు స్టోరీ, విన్నారు కదా. ఇక రేపటి స్టోరీ కూడా షార్ట్కట్లో చెప్తాను, వినేయండి. రేపటి స్టోరీలో అను ఇంకా ప్రియా చిట్టి ఫోటో పగలగొట్టేస్తారు, కింద పడేస్తుంది మన ప్రియా. తర్వాత అక్కడికి రామచంద్రయ్య వచ్చి ఎవరు ఫోటో పగలగొట్టారు, నా చిట్టి ఫోటో ఎవరు పగలగొట్టారు అని అడుగుతారు. కానీ అక్కడ ప్రియ ఫోటో పగలగొట్టింది అను మీదకి తోసేస్తుంది. తర్వాత అనుని కొట్టబోతుంటే ఇంతలో రాధ వచ్చి రాధ అడ్డుకుని, లేదు ఈ ఫోటో నేనే పగలగొట్టాను అని ఆ నిందని తన పని వేసుకుంటుంది. తర్వాత ఏం జరిగింది, రామచంద్రయ్య రాధను ఏమన్నాడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే రేపటి వరకు మనం ఆగాల్సిందే. ఇక ఏం చేయాలో మీకు తెలుసు కదా. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.